వెల్కమ్ టు న్యూస్. బాపట్ల జిల్లా చీరాల కొత్తపేట ప్రధాన రహదారిలో ఏర్పడిన లోతైన గుంతను వెంటనే పూడ్చాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ డిమాండ్ చేశారు. రహదారిలోని ట్రాఫిక్ అంతరాయం, ప్రయాణికుల ఇబ్బందులు, వివిధ కళాశాలలు, వైద్యశాలల వద్ద ఎదురయ్యే సమస్యలను గుర్తిస్తూ స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ అధికారులు, సంబంధిత ఇంజనీర్లు శాశ్వత పరిష్కారం తీసుకోవాలని ఆయన కోరారు. మిత్రులందరికీ జేపీ మిత్రులారా, ఈరోజు మన చీరాల కొత్తపేట రోడ్డు చూసారా? ఈ గుంట ఎన్ని నెలలుగా గత ప్రభుత్వం జరిగిందంతా అందరికీ తెలిసిన విషయమే. గత ప్రభుత్వం అంతా అన్యాయాల అక్రమాలే, పేద ప్రజలంతా సొమ్ము స్వాహా అయిపోయింది, కాంట్రాక్టులు తినేశారు. వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఈ గుంటను ఇంతవరకు కూర్చోపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి, పిల్లలు చదువుకునే కాలేజెస్, హాస్పిటల్స్ ఉన్నాయి, పిల్లల హాస్పిటల్ ఉంది, ఎదురుగా పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఇక్కడ అపోలో ఉంది, అన్ని కాలేజెస్, హాస్పిటల్ 24 గంటల పబ్లిక్ వస్తా పోతా కొన్ని వందల మంది ఈ చీరాల ఒంగోలు తిరిగే బైపాస్ రైడ్లో ఉన్నాయి. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పేద నిరుపేద ప్రజలు కూలి నాలుగు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, అలాగే